జిమ్ చేసే వాళ్ళే ప్రోటీన్ తీసుకోవాలా, చేయని వాళ్ళు తీసుకోవద్దా తెలుసుకుందాం. ముందైతే ఫాలో ఒకటే చేయి. వెల్కమ్ టు 100 Days 6 Pack ఛాలెంజ్ డే 10. 20 minutes కార్డియో చేసి ఈరోజు లెగ్ వర్కౌట్ స్క్వాట్స్ తోటి స్టార్ట్ చేశాం. లెగ్స్ కోసం మొత్తం 4 వర్కౌట్ వేరియేషన్స్ అండ్ యాప్స్ కోసం 1 వర్కౌట్ వేరియేషన్ చేశాను. ఆ వర్కౌట్ డీటెయిల్స్ మొత్తం క్యాప్షన్ లో ఇస్తాను, చెక్అౌట్ చేయండి ప్లీజ్. ఇక మన టాపిక్ లోకి వస్తే, ప్రోటీన్ అనేది పిల్లల నుంచి ముసలిల వరకు చాలా ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియన్ అనమాట. బట్ జిమ్ చేసే వాళ్ళు వాళ్ళ మజిల్ ని బ్రేక్ డౌన్ చేస్తారు కాబట్టి వాళ్ళ బాడీ వెయిట్ ఇంటూ 2 అంటే ఎంత నెంబర్ వస్తుందో అన్ని గ్రాముల ప్రోటీన్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ వాళ్ళ బాడీ వెయిట్ 70 ఉంటే ఇంటూ 2 140 grams వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ జిమ్ చేయని వాళ్ళు వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాడీ వెయిట్ 70 ఉంటే వాళ్ళు 70 grams ప్రోటీన్ తీసుకున్నా సరిపోతుంది. బట్ తీసుకోవాలి కంపల్సరీ. అండ్ ఏజ్ అయిపోతున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మజిల్ కోల్పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ప్రోటీన్ తీసుకోవాలి. అది సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారా లేదంటే ఫుడ్ రూపంలో తీసుకుంటారో, బట్ వాళ్ళు మ్యాండేటరీగా ప్రోటీన్ తీసుకోవాల్సిందే. అండ్ నా విషయానికి వస్తే నా ప్రోటీన్ గోల్ వచ్చేసి 158 grams. దీన్ని నా 4 meals లో నేను ఆరామ్సే కంప్లీట్ చేయగలుగుతాను. ఇక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వే ప్రోటీన్ తీసుకొని ఇంటికి వచ్చేసాం.